ओ योगे योगवस्तरम् वाजे हवामहे इन्द्रमोतये सखाय इन्द्रमोतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मरा लिभे स्मरा कृतं स्मरा ॐ क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका
ओम सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता ओम विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य ओम शाश्वत स्वामी राजा राजाधिराजा सराट विराट ब्रह्मराट विश्वराट ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा सर्वेश्वरा ईशा सर्वेशा परमेशा जगदीशा विश्वेशा ओम ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता हर्ता भर्ता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणाधार प्राणप्रति प्राणेश्वर प्राणदाता जीवनदाता जीवनेश्वर जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अशांति निराश भय निर्मूलक स्वयं सुख स्वरूप सच्चिदानंद स्वरूप अनंत आनंद घन आनंददाता आनंदकर सुखकर सुखदायक ಆತ್ಮದ ಬಲದ ಜ್ಞಾನದ ಸರ್ವದ ಹರ್ಷದ మోక్షದ ఓం 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా విశ్వ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా పరమాత్మ బ్రహ్మాత్మ విశ్వాత్మ సర్వాత్మ శాంతాత్మ దర్శనాభిలాషులారా ఆరాధకులారా సాధకులారా పరమేశ్వర ఉపాసకు జ్యేష్ఠం ఎవరికి వారే గొప్ప అనుకుంటాం సేవకుడు అనుకుంటాడు నేనే గొప్ప యజమానిని మర్చిపోతాడు ఆధేయం అనుకుంటుంది ఆధారపడ్డ వాళ్ళు అనుకుంటారు నేను గొప్ప ఆధారాన్ని మర్చిపోతారు ఆశ్రితులు అనుకుంటారు నేను గొప్ప ఆశ్రయాన్ని మర్చిపోతారు పిల్లలు అనుకుంటారు మేమే గొప్ప తల్లిదండ్రులను మర్చిపోతారు ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నారు ఇంద్రియాలు కూడా అలే అనుకుంటాయి
ఇంద్రియాలు వాటికవే గొప్ప అనుకుంటాయి. మేమే గొప్ప. ఎవరైనా ఏదైనా పని చెప్తే పని చేస్తాం, కానీ అసలైన ముఖ్యమైన ఫలితం మాకే అనుకుంటారు. మంచిది మాకే కావాలి, పనికిరానిది 10 మందికి. పనికిరానిది పరులకు, పనికొచ్చేది మంచిదంతా మాకే కావాలి. మీగడ మాకు, మజ్జిగ మీకు. మిగడంతా మాకే కావాలి. ఇంద్రియాలు అలాగే కోరుకుంటున్నాయి. ఏదైతే మంచి ఫలితం ఉందో అది మాకే కావాలి. ప్రజాపతికి 2 రకాల సంతానం, అసురులు, దేవతలు. అసురులు పెద్దవారు, దేవతలు చిన్నవారు. ఈ విషయం గురించి దేవాసుర కథ మనకు చాందోగ్య ఉపనిషత్తులో కూడా, ఇతర ఉపనిషత్తులు కూడా, కఠోపనిషత్తు, ముఖ్యంగా ప్రశ్నోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఎవరు గొప్ప, ఎవరికి వారికి గొప్ప అనే విషయంలో. ఇంద్రియాలు, చివరికి ప్రాణం గొప్ప. ప్రాణం లేకపోతే ఈ ఇంద్రియం పనిచేయదు. ఆ విషయాన్ని మర్చిపోయినాయి. శ్రేష్టమైనటువంటి ఫలితం మాకు కావాలన్నాయి. ఈ బృహదారణ్యక ఉపనిషత్తుల్లో కొంచెం మార్పు. మంచి ఫలితం మాకే కావాలి కోరుకుంటున్నాయి ఇంద్రియాలు. మా కోసం పనిచేయండి అని దేవతలు అడుగుతారు. ఎందుకంటే ఉద్గీతోపాసన చేసేది ఉంది, ఈశ్వరోపాసన చేసేది ఉంది, మాకు సహకరించండి అని చెప్పేసి దేవతలు అడుగుతుంటే, సరే సహకరిస్తాం, కానీ మంచి ఫలితం మాకే ఉండాలి. ఇటువంటి కోరిక కోరుతుంటాయి ఇంద్రియాలు. ఈ విషయాన్ని, ఈ కథను బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. ప్రాణము, ఆ విషయంలో ఇంద్రియాలు, దేవాసుర కథ. దేవాసుర కథ. ద్వయాః ప్రాజాపత్యాః దేవాః చ అసురాశ్చ. ద్వయాః ప్రాజాపత్య. ప్రజాపతికి 2 రకాల సంతానం. ముందులో దేవతలు, అసురులు. దేవాశ్చ అసురాశ్చ. తతః కానేయసా ఏవ దేవాః జ్యాయసా అసురాః. కానీయస చిన్నవారు, ఏవ దేవాః దేవతలు చిన్నవారు. తత ఆ 2 రకాల సంతానములో కానీయస ఏవ దేవాః జ్యాయస అసురాః. జ్యాయ పెద్దవారు, దేవతలు చిన్నవారు. ఇక్కడ అర్థం దేవతలు తక్కువ మంది ఉన్నారు, అసురులు జ్యాయస ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని అర్థం కూడా. ప్రపంచంలో చూస్తే నిజానికి చీకటి ఎక్కువ ఉంటుంది, వెలుగు తక్కువ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా సూర్యుడు ప్రయత్నం చేస్తాడు తన ప్రకాశముతో అంధకారాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో. తమస్సు ఉండకూడదు, తమస్సును తరిమి కొట్టాలి అని సూర్యుడు ప్రయత్నం చేస్తే, ఇటువైపు ప్రయత్నం చేస్తే అటువైపు నీడ వచ్చేస్తుంది. ఇటువైపు దినమైతే అటువైపు రాత్రి, ఇటువైపు వెలుగైతే అటువైపు చీకటి, అటువైపు ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇటువైపు చీకటి. అలాగే ధర్మం నిలబెట్టాలి, ధర్మస్థాపన చేయాలి, పునఃస్థాపన కావాలని ఎందరో ఋషులు, మహర్షులు, సంస్కర్తలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటు ప్రయత్నం చేస్తే అటు, అటు ప్రయత్నం చేస్తే ఇటు. అంతా పుణ్యం ఉండాలి, అంతా ధర్మం ఉండాలి. అందరు పుణ్యాత్ములు కావాలి. పరంపిత పరమాత్మ కూడా కోరుకుంటున్నాడు. అందరు పుణ్యాత్ములు కావాలి, ధర్మాత్ములు కావాలి, అందరు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి అని చెప్పేసి పరంపిత పరమాత్మ కోరుకుంటూనే ఉన్నాడు. వేద మంత్రాల ద్వారా ఉపదేశిస్తూనే ఉన్నాడు. సహృదయం సామరస్యం అవిద్వేషం
అవిద్వేషం కృణోమి వహ, మీకు ఇటువంటి విద్వేషం లేకుండా అవిద్వేషం కృణోమి వహ, మీ కొరకు అవిద్వేషాన్ని చేస్తున్నాను, ఇస్తున్నాను. ద్వేషం లేకుండా ఉండండి అంటే ద్వేషాన్ని పంచుకుంటున్నారు ప్రపంచంలో. ప్రజాపతి పరంపిత పరమాత్మే ప్రజలందరి పతి, జడచేతన జగత్తు యొక్క పతి. ప్రకృష్టంగా జన్మించే అంటే సూర్యుడు చంద్రుడు కూడా ప్రజలే, ప్రకృష్టంగా పుట్టినటువంటివే. పరంపిత పరమాత్మ పుట్టించిందంతా కూడా, నిర్మాణం చేసినంత కూడా ప్రకృష్టంగానే పరిశుద్ధంగానే ఉంటుంది. అందులో ఏ లోటుపాట్లు ఉండవు, ఏ అస్తవ్యస్తం ఉండదు, ఏ దోషాలు ఉండవు. అందుకే ప్రజలు అన్ని ప్రజలే. జడచేతన జగత్తు నిర్మాణం చేసి ఆ ప్రజాపతి పరంపిత పరమాత్మ సంతానం అన్నారు. అంటే మంచి చెడు ఉంటుంది ప్రపంచంలో. ఈ మంచి చెడు పుట్టించింది పరంపిత పరమాత్మ కాదు. పరంపిత పరమాత్మ ఎప్పుడు కూడా మంచిని కోరుతా, మంచినే. కానీ చెడు కూడా ఉంటుంది. కారణం ఏంటంటే జీవాత్మల యొక్క అసమగ్రత, జ్ఞానం, అసంపూర్ణ జ్ఞానం, అల్పజ్ఞానం. అల్పజ్ఞానం కాబట్టి పొరపాట్లు తప్పకుండా చేస్తారు. సరిగ్గా తెలియని వారు, సగం సగం తెలిసిన వారు, కొంచెం కొంచెం తెలిసిన వారు, కొంత కొంత తెలిసిన వారు పొరపాట్లు చేస్తారు. అలాగే ఆత్మలు, జీవాత్మలు పొరపాట్లు చేస్తుంటాయి, దోషాలు చేస్తుంటాయి, తప్పులు చేస్తుంటాయి, పాపాలు చేస్తుంటాయి. అన్యాయం, అక్రమం, అసత్యం, అధర్మం. కారణం సరిగ్గా తెలియకపోవడమే. ఇదే సరైన దారి అనుకుంటాయి, ఇదే సరైన మార్గం, సరైన సిద్ధాంతం, ఇదే సరైన విధానం, సరైన నియమాలు అనుకొని చాలా మంది భ్రమలో ఉండి అలా వాటిని ప్రచారం చేస్తుంటారు. అదే నిజం అనుకుంటారు, దాన్ని గట్టిగా నమ్ముతారు, బలంగా ప్రచారం చేస్తారు. ప్రపంచంలో అది వెలిగిపోతుంది. ఎవరైతే బలంగా ప్రచారం చేస్తారో, బలంగా ముందుకెళ్తారో, పురుషార్థం చేస్తారో, వాళ్ళ సిద్ధాంతమే వాళ్ళ మార్గం ముందుకెళ్తుంది. అదే జరుగుతుంది. అలాగే జరిగింది ప్రపంచంలో, జరుగుతూనే ఉంది ప్రపంచంలో, విశ్వంలో. అనాది కాలం నుంచి, యుగాల నుంచి అధర్మం ధర్మానికి యుద్ధం సాగుతూనే ఉంది. అన్యాయానికి న్యాయానికి, అసత్యానికి సత్యానికి మధ్య యుద్ధం, సంగ్రామం, పోరాటం, ఘర్షణ, సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. ప్రజాపతికి రెండు రకాల సంతానం ఉంటుంది. దేవతలు, అసురులు. దేవతలు తక్కువ సంఖ్య ఉన్నవారు, కానీ చిన్నవారు, బలహీనులు. అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి బలం తక్కువ ఉంటుంది, సంఖ్యాబలం లేదు. అసురులు ఎక్కువ మంది, పెద్దవారు, వారి బలం అధిక బలం, అందుకే పెద్దవారు. మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అసురులు ఎక్కువ ఉంటారు, సురులు తక్కువ ఉంటారు. ఈశ్వరోపాసకులు తక్కువ ఉంటారు, దేహ పోషకులు ఎక్కువ ఉంటారు. దేహమే ఆత్మ, జీవాత్మ, ఈ శరీరమే ముఖ్యం. శరీర పోషణయే, శరీర రక్షణయే ముఖ్యం అనుకుంటారు. అందరైతే ఆత్మ పరమాత్మ నమ్మనే నమ్మరు. ఆత్మ పరమాత్మ విషయమే ఆ ఊసే ఉండదు. ఆ ఊసే ఎత్తరు. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏమీ లేదు. నేను ఉన్నాను, నేను అనుభవించాలి. మరొక జన్మ లేదు, గత జన్మ లేదు, ఉన్నది ఇదే, ఇప్పుడే అనుభవించాలి అనుకుంటాం. ఎవరు లెక్క కాదు, ఎవరు ముఖ్యం కాదు, ఎవరు వారికి, అసురులకు. వారి గురించి వారి స్వార్థం వారికి. అటువంటి వారు అసురులు. అధికులు, జాయస, అధికులు అసురులు. తే యేషు లోకేషు అస్పర్ధంతే తేహా దేవ ఊచు హంత అసురాన్ యజ్ఞ ఉద్గీతేన అత్తి అయమేతి. ఉద్గీతేన అత్యాయం, అత్యయాం, అతిక్రమించాలి, అసురులను జయించాలి, అసురుల కంటే ముందే వెళ్ళాలి. ఎందుకంటే అసురులు అధిక సంఖ్యాకులు, ఎక్కువ బలం ఉన్నవారు, వారు ముందుకెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఓడిస్తున్నారు. అసురులను జయించాలి, అధర్మాన్ని దూరం చేయాలి. ప్రపంచంలో అధర్మం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అసత్యం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు. దానికోసం ఋషులు, మహర్షులు
దేవతలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ రకంగానే ఉద్గీత ద్వారా, ప్రణవ జపం ద్వారా, ఓం జపం ద్వారా, ఈశ్వర స్థుతి, ఈశ్వరుని యొక్క గణ గానం ద్వారా, ఉద్గీతం ద్వారా, ఉద్గీతం ద్వారా అనుకొని ప్రయత్నం చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. దేవతలు నిశ్చయం చేసుకున్నారు, నిర్ణయం చేసుకున్నారు, అనుకున్నారు. దేవాహ ఊచు, వారిలో వారు చెప్పుకున్నారు, చర్చించుకున్నారు. హంత అసురాన్, హంత అంటే ఇక్కడ అయితే అసురులను యజ్ఞే, యజ్ఞములో శుభకర్మలో మంచి పనులు చేస్తూ, ఉద్గీతం ద్వారా, ఈశ్వర ఉపాసన ద్వారా, ఈశ్వర స్థుతి ద్వారా, ఓం జపం ద్వారా, ప్రణవ జపం ద్వారా అతిక్రమించాలనుకున్నారు. అసురులను దాటాలనుకున్నారు, అసురులను ఓడించాలనుకున్నారు, ముందుకెళ్ళాలనుకున్నారు. ఇది అని అనుకున్నారు. ద్వయాః ప్రాజాపత్య దేవాశ్చ అసురాశ్చ. రెండు రకాలు. తతః కాణీయస ఏవ దేవాః జాయస అసురాః తే యేషు. ఇది సంధి ఇక్కడ కాబట్టి యేషు అన్నారు. అది పడిస్తే తే యేషు. తే అంటే వారెవరు? దేవాసురులు ఇద్దరు కూడా. యేషు లోకేషు, ఈ లోకములో ఏ లోకము? బ్రహ్మాండములు అయితే భూమి, సూర్యుడు, చంద్రుడి వంటి ఈ లోకాలన్నీ కూడా. శరీరంలో ఈ పిండంలో అయితే ఇంద్రియాది లోకాల్లో, బ్రహ్మాండంలో పృథివ్యాది లోకాల్లో, పిండంలో ఈ శరీరంలో ఇంద్రియాది లోకాల్లో తమ ఆధిపత్యం ఉండాలి, అధికారం ఉండాలి అనుకున్నారు. అనుకుని స్పర్ధ చేసుకున్నారు, పోటీ పడ్డారు. అసురులు ప్రపంచంలో చూస్తున్నాం. అసురులు తీవ్రవాదులు రకరకాలుగా ప్రయత్నం చేస్తారు, బెదిరిస్తుంటారు, ప్రపంచాన్ని వణికించాలని చూస్తుంటారు. దేశాల అధ్యక్షులను, దేశాలనే వణికించాలని చూస్తారు, దేశాలనే కబలించాలని చూస్తారు. వారి మతం కోసం, వారి మార్గం కోసం, వారి సంప్రదాయం కోసం. వారి మతం ఉండాలి, వారి మార్గం ఉండాలి, వారి సిద్ధాంతం ఉండాలి. కొందరు ఏ దేవుడు లేడు, ఏ మార్గం లేదు, నాస్తికులు ఉంటారు. దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏ మతం లేదు, ఏ ధర్మం లేదు, అందరూ సమానమే. పని చేసిన వానికి అంతే, పని చేయని వానికి అంతే, చిన్న పిల్లవానికి అంతే, పెద్దవారికి అంతే భోజనం వడ్డించాలి. సమాన హక్కులు అంటారు. అంతా సమానం, చిన్నవారికైనా పెద్దవారికైనా, ఆకలి ఉన్న వారికైనా ఆకలి లేని వారికైనా అంతే వడ్డించాలి. ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని అసలు విచక్షణ వివేకం లేకుండా కొందరు కమ్యూనిస్టులు అంటుంటారు సమానత్వం అనే విషయంలో. నిజానికి న్యాయం అవసరం, చిన్నపిల్ల వాళ్ళకు కొంత అవసరం, పెద్దవారికి ఎక్కువ అవసరం, ఆకలి ఉన్న వారికి ఎక్కువ అవసరం, ఆకలి తక్కువ ఉన్న వారికి తక్కువ అవసరం ఉంటుంది. ఎవరికి ఏది అవసరం అది ఇవ్వడమే న్యాయం. సమానత్వం పేరుతో, సమాజం పేరుతో, సమాజ సిద్ధాంతం పేరుతో అసలు రహస్యం తెలియకుండా పరమాత్మను పక్కన పారేసి అదే సిద్ధాంతం అని చెప్పేసి అటువంటి వారు కూడా తీవ్రవాదం చేస్తుంటారు. చరిత్రలో ఎన్నో సంఘటనలు, దుర్ఘటనలు ఉన్నాయి. దుర్ఘటనలు ఇతిహాసంలో. నిజానికి ఇప్పుడు కూడా మంచి చెడుకు పోరాటం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, సంగ్రామం ఉంటుంది. ఆ విషయాన్ని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. పోటీపడడం ఉంటుంది, ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ ఉంటుంది. దేవతలు అసురుల మధ్య కూడా పోటీ జరిగింది, పోటీ పడ్డారు. అస్పర్ధంత కలహం జరిగింది, పోటీ. దేవ అప్పుడు అందరూ దేవతలు అనుకున్నారు, వీరిని ఓడించాలంటే మనకు ఒకే ఒక మార్గం, మంచి పనులు చేయాలి, పరోపకారం చేయాలి, శుభకర్మలు చేయాలనుకున్నారు, యజ్ఞ యాగాలు చేయాలనుకున్నారు.
యజ్ఞయాగాలు ఉద్గీతం ద్వారా ఓడించాలనుకున్నారు. ఉద్గీతేన ఆత్యయాం, అత్యయాం, అతి అయయాం అంటే అతిక్రమించాలనుకున్నారు, గెలవాలనుకున్నారు, అసురులను వెనుక పడేయాలనుకున్నారు. తేహ వాచం ఊచుహు త్వం, తేహ వాచం ఊసుస్తం, వాచం ఊచుస్తం. ఆ దేవతలు అనుకున్నారు, అడిగినారు. వాచం వాక్కును, వాణిని అడిగినారు. ఊచు వాక్కుతో అన్నారు. తం నా ఉద్గాయే, తం నా ఉద్గాయ ఇతి, నహ మా కొరకు, నహ మా కొరకు, తం నీవు, ఉద్గాయ గానం చేస్తావా. వానిని వాక్కును అడిగినారు దేవతలు. తే దేవాహ ఆ దేవతలు, వాచం వాక్కును, ఊచు అడగడం జరిగింది. త్వం నా ఉద్గాయ మా కోసం ఉద్గానం చేయండి, ఉద్గీతం చేయండి. మేము యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞయాగాల్లో నీవు ఉద్గానం చేయాలి, ఉద్గీతం చేయాలి. ఉద్గాతగా ఈ యజ్ఞంలో నువ్వు పని చేయాలని చెప్పేసి వాక్కును అడగడం జరిగింది. అప్పుడు వాక్ అన్నది తథా ఇతి, సరే అంది. తథయతి, తథా ఇది, అలాగే అని వాక్కు స్వీకృతినివ్వడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. తథా ఇది. తేభ్యో వాగ్ ఉద్గాయత్, దేవతల కొరకు వాక్కు ఉద్గానం చేయడం ప్రారంభించింది అనమాట. బ్రహ్మాండములో పిండములో ఉద్గాత ఈ వాక్కు వాణి దేవతల కొరకు గానం చేయడం జరిగింది. తేభ్యో వాగ్ ఉద్ అగాయత్, ఉద్గానం చేయడం జరిగింది. యో వాచి భోగ తం దేవేభ్య ఆగాయత్ కళ్యాణం వదతి తద ఆత్మనే. అప్పుడు ఆ వాణి చెప్పడం జరిగిందన్నమాట. ఏదైతే ఫలం ఉంటుందో ఆ ఫలం అంతా కూడా నేను గానం చేస్తున్నాను. ఈ గానకర్మ ద్వారా, ఉద్గానం ద్వారా, ఉద్గీతం ద్వారా అప్పుడు అదంతా కూడా అన్ని దేవతలకు, అంటే ఇక్కడ ఇంద్రియాలన్నింటి కూడా ఆ ఫలితం అందాలి. అన్ని ఇంద్రియాలకు, ఇంద్రియాలు అనుభవించాలి. గానం చేసినప్పుడు ఆ గాన ఫలితం ఉంటుంది కదా. కానీ అందులో ఏదైతే ముఖ్యమైనటువంటి ఫలితం ఉంటుందో, మంచి మంచి ఫలం, మంచి ఫలితం ఉంటుందో అది నాకే కావాలి, నేను ఉంచుకుంటానండి. ఆ శ్రేయస్సు నాకు ఉండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే గానం చేస్తుంది నేను కదా, వాణి. నేను గానం చేస్తున్నాను కానీ పేరంతా మీకు వస్తుంది, ఇతర ఇంద్రియాలకు. కాబట్టి ఆ మంచి ఫలితం ఏమిటో నాకే కావాలి అని కోరుకోవడం జరిగింది. అప్పుడు స్వార్థ భావమైనటువంటి ఆ వాణి యొక్క ఉద్దేశాన్ని అసురులు అర్థం చేసుకున్నారు. అంటే వాణి యొక్క బలహీనత ఏదైతే ఉందో దాన్ని అసురులు పట్టుకున్నారు. లొసుగు దొరికింది, ఒక లోపం దొరికిందన్నమాట. ఎలా ఓడించాలి దేవతలను? వాణి ద్వారా ప్రయత్నం చేసిన, వాణి అనే ఆయుధం ద్వారా, వాణి అనే సాధనం ద్వారా దేవతలు ఉద్గీతం ద్వారా యజ్ఞయాగాలు చేసి మంచి పనులు చేస్తూ, శుభకర్మలు చేస్తూ యజ్ఞయాగాల ద్వారా వారు మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారు అని అసురులు అర్థం చేసుకొని, వాణి అనే ఒక దొంగ ఉన్నాడు కాబట్టి, అవినీతిపరుడు, లంచాలు తీసుకునే అధికారి లాగా అనమాట. బలహీనత ఉంది కొందరిగా, అధికారులకు బలహీనతలు ఉంటాయి. దాన్ని స్వార్థపరులు, అసురులు లాంటి వారు, దుష్టులు లాంటి వారు సమాజంలో ఈ అధికారుల యొక్క బలహీనతలను ఆసరగా చేసుకొని లంచాలు ఇచ్చి రకరకాల ప్రలోభాలు పెట్టి పని తీసుకుంటారు, పని చేయించుకుంటారు. మన వ్యవస్థలో చూస్తుంటాం, సమాజంలో చూస్తుంటాం. మంచివారు నియమాలు పాటిస్తూ చట్టం ప్రకారం, నియమం ప్రకారం
పని తీసుకోవాలనుకుంటారు. ఆలస్యమైనా పర్వాలేదు, నేను లంచం ఇవ్వనని చెప్పేసి. లంచం ఇవ్వను, లంచం తీసుకోను. కానీ అధికారులు కొందరు ఉంటారు, వారి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరికి తినడము, తాగడము, డబ్బు, లంచం అటువంటి కొన్ని ఉంటాయి. రకరకాల లంచాలు ఉంటాయి. ప్రలోభ పెడతారు దుష్టులు, స్వార్థపరులు. ఎరవేస్తారు అధికారులకు, ఆశ చూపిస్తారు. డబ్బు, రకరకాల ప్రలోభాలతో పని తీసుకుంటారు. చెడ్డ పని చేయిస్తారు అధికారులతో. నియమాలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా. అదే జరిగింది, అసురులు కూడా చేసింది అదే. వానికి ఒక బలహీనత ఉంది, వాక్కుకు, వారికి దొరికింది. అప్పుడు అసురులు వాక్కును పట్టుకుని ఆ ఉద్గానం చేసేటప్పుడు తప్పుడు ఉద్గానం చేయిస్తారు, అసత్యం ఆడిస్తారు. అంతవరకు బాగానే పనిచేసినటువంటి వాక్కు, వాణి సత్యమే పలుకుతుంది, నిజమే పలుకుతుంది, సరిగానే శ్రద్ధగానే గానం చేస్తుంది. అంటే సరైనటువంటి మాటలు మాట్లాడుతుంది. సత్యమును పలకవలెను, సత్యం పలికింది. కానీ అసురులకు దాని బలహీనత తెలుసు. ప్రలోభ పెట్టేసి ఆ వాణి ద్వారా, వాక్కు ద్వారా అసత్యం ఆడించడం జరుగుతుంది, అబద్ధాలు ఆడించడం జరుగుతుంది, కఠోరంగా చెప్పడం జరుగుతుంది, కర్కశంగా మాట్లాడించడం జరుగుతుంది. అందుకే మన వాక్కులో రెండు ఉన్నాయి. మధురంగా మాట్లాడవచ్చు, కఠోరంగా మాట్లాడవచ్చు. సత్యం చెప్పవచ్చు, అసత్యం చెప్పవచ్చు. హితము హైతము రెండు రకాలుగా చెప్పవచ్చు. ఉపకారం కోసం, అపకారం కోసం. మంచి మాటలు చెప్పవచ్చు, చెడ్డ మాటలు చెప్పవచ్చు. బూతులు కూడా మాట్లాడవచ్చు, మంచి మాటలు, ఉపదేశాలు కూడా ఇవ్వవచ్చు. ఉపదేశాలు ఇవ్వచ్చు, అపదేశాలు కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే వెనుక నుంచి అసురులు పనిచేస్తున్నారు కదా. అసురుల యొక్క ప్రభావంతో మనం కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం, మంచిగానే మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, సత్యమే చెప్పాలి, ధార్మిక విషయాలే మాట్లాడాలి, మంచి ఉపదేశాలు ఇవ్వాలి, మంచి ప్రవచనాలు ఇవ్వాలనుకుంటాం, ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటాం. కానీ అదుపు తప్పుతాం, అబద్ధాలు ఆడేస్తాం, కఠోరంగా మాట్లాడేస్తాం, చాడీలు చెప్పేస్తాం. వానితో దోషం, వాక్కుతో దోషం, వాక్కు దోషాలు. నిజానికి కర్మలు 10 రకాలు. మనసుతో 3, శరీరంతో 3, వానితో 4. మొత్తం 10 రకాల పాపకర్మలు, 10 రకాల పుణ్యకర్మలు. అంటే చేసే కర్మలు 10 రకాలే. పుణ్యం చేసినా, పాపం చేసినా, ఏ రకంగా చేసినా మనం చేసే కర్మలు 10 రకాలే. మాటితో 4 రకాలు చేస్తాం, 4 రకాల పాపాలు, పుణ్యాలైన. మనసుతో 3 రకాలు, శరీరంతో 3 రకాలు, పాపాలైన, పుణ్యాలైన. కాబట్టి వెనుక వచ్చి నడిపిస్తుంది ఎవరు? ఎవరు అబద్ధాలు ఆడిస్తున్నారు? ఎవరు అసత్యం పలికిస్తున్నారు? ఎవరు తప్పు చెప్పిస్తున్నారు? ఒక్కోసారి మనకి అర్థం కాదు. ఎందుకు అబద్ధం చెప్పినాను, ఎందుకు ఇటువంటి వ్యవహారం చేసినాను మాటతో, ఎందుకు ఇలా అన్నాను, తర్వాత గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది. ఎవరో నడిపిస్తున్నారు అనిపిస్తుంది. అనుకున్నది వేరు, ఇలా చెప్పాలనుకోలేదు. నిజమే చెప్పాలనుకున్నాం, మధురంగా మాట్లాడాలనుకున్నాం, హితమే చెప్పాలనుకున్నాం. కానీ వ్యవహారంలో మాత్రం ఓడిపోతున్నాం. వెనుక నుంచి ఎవరు నడిపిస్తున్నారు? అసురులు ఉన్నారు, దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు, లోపల ఉన్నారు. అందుకే అబద్ధాలు ఆడతాం, మాటతో తప్పు చేస్తాం, అధర్మం చేస్తాం, పాపం చేస్తాం. పాపం పలికిస్తుంది ఎవరు? అసురులు. అప్పుడు ఆ వాణి అబద్ధం చెప్పింది, అప్రతిరూపం. యో వాచి భోగా తం దేవేభ్య ఆగాయ యత్ కళ్యాణం వదతి ఆత్మని. ఆత్మ కొరకు కళ్యాణం వదతి, కళ్యాణం చెబుతుంది వాణి. దీని ద్వారా నహ అంటే ఇక్కడ మేము, ఉద్గాత, ఇది ఉద్గాత్ర ఉంది, ఉద్గాత ద్వారా.
ఉద్గాత ఎవరు? వాణి ఉద్గాత. ఇక్కడ అతి ఏష్యంతి అంటే ఈ వాణిని పట్టుకొని మేమే ముందుకెళ్ళిపోతాం. ఎందుకంటే అబద్ధాలు ఆడించి అధర్మం చెప్పించి వారి పని అదే కదా, అబద్ధాలు ఆడించిన తప్పుడు. ఉద్గాత ద్వారా అంటే ఈ వాణి ద్వారా అతి ఏష్యంతి మేము ముందుకు వెళ్ళిపోగలము ఇది అని అర్థం చేసుకుని తం ఆ వాణిని అభిధృత్య దాన్ని అభిధృత్య అంటే నడిపించడం జరిగింది, దాడి చేయడం జరిగింది. పాపమన అప్పుడు పాపం ద్వారా అవిధ్యన్, ఇక్కడ అవిధ్యన్ అంటే యుక్తం చేయడం జరిగింది. వానికి అబద్ధాన్ని జోడించడం జరిగింది. ఓ అంటగట్టడం జరిగింది, అబద్ధాన్ని అంటగట్టడం జరిగింది. వానికి అవిధ్యన్ యుక్తం చేయడం జరిగింది. సహ యహ ఆ స అది ఏతుందో స యహ సహ పాపమ అది పాపం. అబద్ధాడించడం అనేది పాపం. ఏది ఏవా ఇదం ఏది ఏతుందో నిశ్చయంగా ఇదం ఇదే ఏతుంది అదంతా కూడా అప్రతిరూపం అంటే ఉల్టా వ్యతిరేకం, ప్రతికూలంగా, అనుచితంగా, అసత్యం చూపించడం జరిగింది. కూలంగా వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుంది, ధర్మానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా. వదతి వాణి వదతి వాణి చెబుతుంది. సహాయవ సహ పాపమ అదే పాపం. సహాయవ అదే సహ పాపమ అదే ఆ పాపం. నోటి మాట ద్వారా కూడా పాపం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. అప్పుడు దేవతలు ఓడిపోయినారు. వాణి మాధ్యంగా గెలవాలనుకున్నారు, అసురులను వెనకేసి ముందుకెళ్ళాలనుకున్నారు, జయించాలనుకున్నారు. కానీ అసురులు వాని యొక్క ఆ బలహీనను అర్థం చేసుకున్నారు. వానికి ఆ వాక్కుకు ఒక అభిమానం ఉంది, నేనే గొప్ప కావాలి, మంచి ఫలితం నాకే ఉండాలని చెప్పేసి. ఆ పేరు నాకు ఉండాలి. వాక్కు ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో, పేరు వస్తుందో, బాగా మాట్లాడారు, బాగా మధురంగా మాట్లాడారు అంటే అన్నది ఎవరు? ఆ వ్యక్తికి వస్తుంది. నిజానికి ఆ వ్యక్తి బాగా మాట్లాడాడండి అంటారు, మధురంగా చాలా బాగా చెప్పారు అంటారు. వాక్కుని ఎవరు పొగడడం ఉండదు. ఓ వాణి చాలా మంచి వాణి, చాలా మంచి నాలుక, మంచి మాట చెప్పావు అని చెప్పేసి ఎవరు వాణిని పొగడరు కదా, ఎవరు మెచ్చుకోరు వాక్కును. అందుకే వాక్యం అనుకుంది ఫలితం ఉంచుకోండి, కానీ అసలు ఫలితం నాకు ఉండాలనుకుంది. అంటే యజమాని కాదు, సేవకుడు, రాజు కాదు, సైనికుడు. నిజానికి గెలిపోవడం సైనికులకు సంబంధం లేదు. గెలిస్తే రాజే, ఓడితే రాజే. కానీ సైనికుడు ఏమనుకున్నాడు? నాకు కూడా ఆ పేరు ఉండాలి కదా, ఆ పేరు ముఖ్యమైన పేరు ఉండాలనుకున్నాడు సైనికుడు. అది ఎలా కుదురుతుంది? ఆ పేరు రాజుకు వస్తుంది. దేశం కోసం పోరాడినప్పుడు దేశం నిజానికి ఇంద్రియాలు మన సేవకులు, మన సాధనాలు, కరణాలు, పరికరాలు ఇంద్రియాలు. ఇంద్రియాలకి పేరు ఉంటే మరి ఈ శరీరం ఉన్నటువంటి జీవాత్మ, నిజానికి ఎవరికి పేరు ఉండాలి? నాకు పేరు ఉండాలి. పిల్లలు అనుకుంటారు నాకు పేరు ఉండాలి, అందుకే విడిపోతారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. నా పేరు ఉండాలి, నా పెత్తనం ఉండాలి, నా అధికారం ఉండాలని చెప్పేసి. నిజానికి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు లేరు, కానీ పిల్లలకు అర్థం కాదు. ఆ పేరేదో నాకే ఉండాలి, ఆ గొప్పతనం నాకే ఉండాలి, అందరు ఆ గొప్పతనం నాకే ఆపాదించాలి అనుకుంటారు. నన్నే మెచ్చుకోవాలి, నా ద్వారా తండ్రికి పేరు రావాలనుకుంటారు. అది మంచిదే, కానీ నేనే గొప్ప అనుకోవడం కూడా జరుగుతుంది. పిల్లలు, సేవకులు, సైనికులు, కూలీలు కూలీలు అనుకుంటారు మేము లేకపోతే పని ఎలా సాగేది, ఎలా జరిగేది. పని చేసినందుకు కూలీ తీసుకుంటారు, జీతం తీసుకుంటారు, కానీ ఆ పేరు ఏదో మాకే ఉండాలనుకుంటారు. అది అభిమానం, లోపల అహంకారం ఉంటుంది, అభిమానం ఉంటుంది.
మేము లేకపోతే ఈ పని జరిగేదే కాదు, ఇలా ఉండేదే కాదు, ఆ ఫలితం వచ్చేది కాదు అనుకుంటారు. అలాగే ఇంద్రియాలు కూడా అలాగే అనుకుంటాయి. దేవతలు ప్రయత్నం చేసినారు, అసురులను ఓడించాలనుకున్నారు, అధర్మాన్ని ఓడించాలి, అన్యాయాన్ని ఓడించాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా ధార్మికులు సజ్జనులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బలం లేదు, సంఖ్యాబలం లేదు. కాణీయస అన్నారు. అందుకే దేవతలు కాణీయస, అసురులు జాయస, అధిక సంఖ్య, అధిక బలం ఉంది. అసురులు పెద్దవారు, దేవతలు చిన్నవారు. చిన్నవారికి శక్తి బలం తక్కువ ఉంటుంది. జరుగుతుంది అది ప్రపంచంలో. ఎప్పుడో రచించినటువంటి ఈ ఉపనిషత్తులు ఉన్నటువంటి ఈ వ్యవస్థ, ఈ విధానం ఇప్పుడు కూడా అలాగే సాగుతుంది. ఇది శాశ్వతం అని కాదు. చివరికి గెలిచేది దేవతలే, అది అర్థం కావాలి. మధ్య మధ్యలో దేవతలు ఓడిపోవచ్చు. చిన్న చిన్న పోరాటాల్లో, చిన్న చిన్న ఆరాటాల్లో, ఘర్షణల్లో, సంఘర్షణల్లో దేవతలు ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం దేవతలదే ఉంటుంది. బాగా గమనించాలి. అంతిమ విజయం, చివరి విజయం తప్పకుండా దేవతలే గెలుస్తారు. అది అర్థం కాక అసురులు గెలుస్తున్నాం అనుకుంటారు. మనలో ఉన్న అసురులు కూడా అంతే. చివరికి గెలిచేది నిజానికి ధర్మమే, న్యాయమే, సత్యమే. అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఒకసారి ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీరంలో ఈ ఇంద్రియాల యొక్క పెత్తనం ఏముండదు, ఈ శరీరం యొక్క గొప్పతనం ఏముండదు. ఎంత అందమైన శరీరమైనా, ఎంత నవయంవనంలో ఉన్నటువంటి బలమైన దృఢమైన శరీరమైన ఆగదు ఆత్మ లేకపోతే. అలాగే ఆత్మలు అనుకుంటాయి మేమే గొప్ప అనుకుంటాయి, పరమాత్మ అవసరం లేదు. కొందరు అలాగే అనుకుంటారు, దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుని అవసరం లేదు, మేము ఉన్నాం అంతే, మేమే నడిపిస్తున్నాం, మానవుడు అన్ని చేస్తున్నాడు, మానవుడే మహనీయుడు, మానవుడు లేకపోతే ప్రపంచం లేదు. శక్తి యుక్తి అన్ని కూడా మానవుడికి ఉంటాయి కాబట్టి మానవుడే గొప్ప, ఏ ప్రాణి గొప్ప కాదు. ఏ ప్రాణి కూడా ఉండడానికి వీల్లేదు. అన్ని ప్రాణులు మానవుల కొరకే, అందుకే చంపుకొని తింటారు. మేకలను, గోవులను, రకరకాల పశువులను, ప్రాణులను, పక్షులను, కొందరు క్రిములను, కీటకాలను కూడా తింటుంటారు. ఇన్ని కూడా నా కొరకే అనుకుంటారు, మానవుని కొరకే అనుకుంటారు. ఆత్మ ఆత్మ కూడా అలాగే అనుకుంది అనుకోండి, నేనే గొప్ప, పరమాత్మ అవసరం లేదు. బయట అనుకోవడం జరుగుతుంది. అటువంటి మార్గం కూడా ఉంది. కొందరు ఆత్మ వరకు ఒప్పుకుంటారు, కానీ పరమాత్మ అవసరం లేదనుకుంటారు. పరమాత్మను పక్కన పెట్టేసి నేనే గొప్ప అనుకుంటే జీవాత్మ అలాగే అనుకుంటాము. అహంకారం వచ్చేస్తుంది జీవాత్మ కూడా, మనకు వస్తుంది. మనం కూడా అలాగే అనుకుంటాం. భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయడం లేదు కదా. భగవంతుడు ఏది అధర్మాన్ని ఆపుతున్నాడా, అన్యాయాన్ని ఆపుతున్నాడా, ఎంతో దొంగతనం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఇక్కడ భగవంతుడు ఆపుతున్నాడు. భగవంతుడు కనుక ఉంటే అన్ని ఆపివేయాలి. అధర్మాన్ని, అన్యాయాన్ని ఆపడం లేదు. అంత అశాంతి జరుగుతుంది. హంతకులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, పాపులు ఉన్నారు. భగవంతుడు ఉంటే కదా. భగవంతుడు లేడు అనేవారు కూడా ఉంటారు. అటువంటి సిద్ధాంతాలు, అటువంటి మార్గాలు, సంప్రదాయాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో. ఎవరు గొప్ప ఇప్పుడు? ఆ ఫలితం ఎవరికి ఉండాలి? దానికి ఇంద్రియాలక, ఇంద్రియాలు కూడా కాదు, శరీరానికి కాదు, శరీరం కూడా కాదు. అది ఉండదు జీవాత్మ లేకపోతే. జీవాత్మ ఎలా ఉండగలుగుతుంది? పరమాత్మ లేకుండా ఉంటే, పరమాత్మకు పంపకుండా ఉంటే ఈ శరీరంలోకి, పరమాత్మ శరీరం ఉండగలుగుతుంది. ఏ భూమి పైన అసలు భూమి లేకుండా ఉంటే, అసలు గాలి లేకపోతే, నీరే లేకపోతే, ఆహారం లేకపోతే, సూర్యుడు చంద్రుడు లేకపోతే ఈ జీవాత్మ ఎలా ఉండగలుగుతుంది? ఈ శరీరంలో ఎలా మనగలుగుతుంది? ఉండలేదు, మనుగడ సాగించలేదు. అర్థం కావడం లేదు చాలా మందికి. పరమాత్మ గొప్ప. నిజానికి చివరికి పరమాత్మ గొప్ప. ఆ ఫలితం అంతా పరమాత్మకి రావాలి. అసలు ఫలితం ఆత్మలు కూడా కాదు, జీవాత్మలు కూడా కాదు, శరీరానికి కాదు, ఇంద్రియాలకు కాదు, వాక్కు కాదు. అసురుల యొక్క పని అది. అసురులు ఆడిస్తుంటారు. ఆ అసురులు ఎవరో కాదు. మనం కనుక లోతుగా ఆలోచిస్తే అసురులు ఎవరో కాదు, సత్వరేతమ కణాల యొక్క ప్రభావం. రజోగుణం తమ గుణమే ఆడించేది. సత్వగుణం కూడా చివరికి ఆడిస్తుంది. అది రాగానికి కారణమవుతుంది.
సత్వగుణం వల్ల సుఖం లభిస్తుంది. సుఖానుషయి రాగ, సుఖాన్ని అనుసరించి ఉండేదే రాగం. సుఖాన్ని అంటుకొని ఉంటుంది. ఎక్కడ సుఖం ఉంటే అక్కడ, ఎక్కడ సురక్షితం అనుకుంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, ఎక్కడ కష్టాలు దుఃఖాలు బాధలు ఉంటాయో అనుకూలంగా ఉండదో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ద్వేషం. సత్వగుణం కూడా అనుకూలం కాదు చివరికి. వాటి ప్రవాహంలో ఉన్నప్పుడు తప్పకుండా మనం తప్పు పనులు చేస్తాం. తమోగుణం ముఖ్యంగా విచక్షణ లేకుండా వివేకం లేకుండా చేసేది, నేరాలు చేయించేది, అపరాధాలు కావించేది తమోగుణమే. విచక్షణ ఉండదు, వివేకం ఉండదు. వివేకం కోల్పోతారు. వివేకం కోల్పోవడానికే తాగుతారు, మత్తులో ఉంటారు, మైకంలో ఉండి తప్పు పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసేవారు ముఖ్యంగా మత్తులో ఉంటారు. ఏదో రకమైన మత్తులో ఉంటారు, మైకంలో అంటే తమో గుణంలో ఉంటారు, అజ్ఞానంలో ఉంటారు, అర్థం కాకుండా ఉంటుంది. అందుకే తప్పు పనులు చేస్తారు. రజోగుణం ద్వేషం పెంచుతుంది, పగ, ఈర్ష, కసి. గురూజీ మ్యూట్ లో ఉన్నారా? అబద్ధాలతో పాపం. అబద్ధాలను కూడా పాపం కాబట్టి వాక్కు ద్వారా అసురులు దేవతను ఓడించడం జరిగింది. దేవతలు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దేవతలు ఎప్పుడు కూడా ప్రయత్నం ఆగదు. పురుషార్థం చేయకుండా ఉండలేరు దేవతలు. పురుషార్థం చేస్తూనే ఉన్నారు. పురుషార్థం చేస్తూ మరొక ప్రయత్నం చేసినారు. ఘ్రాణాన్ని, ముక్కును పట్టుకోవడం జరిగింది. ఘ్రాణంతో ముందుకెళ్ళాలనుకున్నారు. ఘ్రాణాన్ని ఈ శుభకర్మల్లో, యజ్ఞయాగాల్లో ఉద్గీతం చేయమన్నారు. ఉద్గాత కాలని అడిగినారు. అతః ప్రాణమూచు త్వం నా ఉద్గాయ ఇది. అప్పుడు దేవతలు మళ్ళీ ప్రయత్నం చేస్తూ నాసికను, ముక్కును, ఘ్రాణేంద్రియాన్ని అడగడం జరిగింది. ఊచు. త్వం నహ ఉద్గాయ ఇది, మా కోసం ఉద్గానం చేస్తావా అని అడగడం జరిగింది ముక్కును. అప్పుడు ముక్కు తథా ఇది, సరే అనడం జరిగింది. మీకోసం గానం చేస్తాను, ఉద్గానం చేస్తాను, ఉద్గీతం చేస్తానని చెప్పేసి ముక్కు ద్వారా. బ్రహ్మాండంలో, పిండంలో ఉద్గాతగా మారి దేవత కొరకు ముక్కు ఘ్రాణేంద్రియం, వాసన చూసే ఇంద్రియం ఘ్రాణేంద్రియం ఉద్గానం చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఆ ముక్కు కూడా అలాగే. ముక్కు ద్వారా మనం కూడా ప్రయత్నం చేస్తాం, ఉద్గానం చేయవచ్చు ముక్కు ద్వారా. అని చెప్పేసి మనం మకారం చేసినప్పుడు ముక్కు ద్వారా బయటకు వస్తుంది. అంటే ముక్కు ద్వారా కూడా ఉద్గీతం చేయాల్సిన అవకాశం ఉందన్నమాట. అప్పుడు ముక్కు ఉద్గానం చేయడం ప్రారంభించింది. కానీ కర్మఫలం అవుతుందో ముఖ్యమైన ఫలం అది నాకే కావాలంది. ముఖ్యమైన ఫలం నా దగ్గర ఉంచుకుంటాను. దాని స్వార్థ భావన అసురులకు అర్థమైపోయి ఆ ఉద్గాత ద్వారా దేవతను ఓడించాలనుకున్నారు. దేవతల కంటే ముందు వెళ్ళాలనుకున్నారు. ఎందుకంటే ముక్కు ద్వారా చెడ్డ పని చేయించడం జరిగింది. చెడ్డగా అంటే వాసన, రెండు రకాల వాసన ఉంటుంది. సుగంధం, దుర్గంధం. దుర్గంధం పాపం. దుర్గంధం ఉంటే ఉండలేము అక్కడ. కాబట్టి
ముక్కు ద్వారా దుర్గంధాన్ని తీసుకోవడం జరిగింది. సుగంధం కాదు, దుర్గంధమే. దుర్గంధం ఎవరికి ఇష్టం ఉండదు. అసురులు అలాగే ప్రయత్నం చేస్తూ ముక్కు యొక్క బలహీనతను అర్థం చేసుకొని ముక్కుకు ప్రలోభాలు ఇంతకుముందు వానికి చేసినట్టుగా వాని ద్వారా అసురులను ఓడించినట్టుగానే ముక్కు ద్వారా అసురులను ఓడించడం జరిగింది. అసురులు ఓడిపోయినారు. అసురులు ఓడగొట్టడం జరిగింది దేవతలను. దేవతలు విఫలుడైనారు, సఫలత లభించలేదు, దేవతలు ఓడిపోవడం జరిగింది. అతః ప్రాణం ఊచుః త్వం న ఉద్గాయ ఇది తథా ఇది తేభ్య ప్రాణ ఉద్గాయత్. ప్రాణం ఉదగాయత్. ఉదగాయత్ అంటే ఉద్గానం చేయడం జరిగింది. ప్రాణం తేభ్య ప్రాణ ఉద్ ఉదగాయ ఉద్ అగాయత్ ఉద్గానం చేయడం జరిగింది. యహ ఏతుందో ప్రాణే ఈ ముక్కులో భోగ అంటే ఈ ఘ్రాణ శక్తి తం దేవేభ్య ఆగాయత్ దేవతల కొరకు ముక్కు ఆగాయత్ గానం చేయడం జరిగింది. యత్ ఏతుందో కళ్యాణం అది శుభమే, సుగంధం తీసుకోవడం జరిగింది. కళ్యాణం జిఘ్రతి శుభాన్ని వాసన తీసుకోవడం, జిఘ్రతిని వాసన తీసుకోవడం జరిగింది. తద్ ఆత్మనే తదాత్మనే తే విదుహు అంటే ఏతే ముఖ్య ఫలితం ఉంటుంది. ఆత్మ కొరకు ఆత్మ కొరకు చేయడం జరిగింది. అప్పుడు అసలు ఫలితం నా వద్దే ఉండాలనుకుంది. తే విదుహు దాని యొక్క ఆ బలహీనతను అర్థం చేసుకున్నారు. తే అసురులు, ఆ అసురులు. తే విదుహు అనేన వైన ఉద్గాత్ర ఈ ముక్కని ఉద్గాత ద్వారా ఉద్గాత ద్వారా అత్యేష్యంతి మేము దేవతలను ఓడిస్తాము. తం అభిధృత్య దాన్ని తప్పుగా చేయడం జరిగింది. అభిధృత్య అంటే పరిగెత్తించడం జరిగింది, అంటే దాడి చేయడం జరిగింది పాపం చేయడానికి. వెనుక నుంచి పొడుస్తారు కదా, అభిధృత్య అంటే వేగం పెంచడం, తరమడం అన్నమాట. తొందర కానివ్వండి చెప్పి తొందర పెట్టడం, అభిధృత్య తొందర పెట్టడం, తొందర పెట్టి అని అర్థం. లేదా దాడి చేసి పాపమన అవిధ్యం పాపం చేయించడం జరిగింది. అవిధృత్య పాపమన అవిధ్యం అంటే పాపం దానికి యుక్తం చేయడం జరిగింది. యహ సహ పాపమా యద్ ఏవ ఇదం అప్రతిరూపం, అది అప్రతిరూపం విరుద్ధ రూపం. జిఘ్రతి విరుద్ధంగా వాసన చూడడం మొదలుపెట్టింది. విరుద్ధం అంటే దుర్గంధాన్ని వాసన తీసుకోవడం మొదలుపెట్టింది ముక్కు. స ఏవ స పాపమ అదే పాపం, చేసిన పాపం, ముక్కు చేసిన పాపం దుర్గంధం తీసుకోవడమే. దుర్గంధం ఎవరికి ఇష్టం ఉండదు. దేవతలు ఓడిపోయినారు ముక్కు ద్వారా కూడా. అలాగే చక్షు కంటి ద్వారా. అతః చక్షు ఊచు స్తమం న ఉద్గాయ ఇది తథేతి తేభ్య చక్షు ఉద్గాయత్ అగాయత్. యహ చక్షుషి భోగ తం దేవేభ్య ఆ కంటి ద్వారా అయితే చూడడం జరుగుతుందో ఆ భోగం దేవతల కొరకు. అంటే ఇక్కడ దేవేభ్య అంటే ఇంద్రియాల కొరకు. ఆగాయత్ చక్షు ఉద్గానం చేసింది కన్ను, కానీ కన్ను ఆ ముఖ్యమైన ఫలితం అవుతుందో నా వద్ద ఉంచుకోవాలనుకుంది. దాన్ని గమనించినారు అసురులు, కంటి ద్వారా తప్పు పని చేయించడం జరిగింది. అప్పుడు దేవతలు ఓడిపోయినారు. దృష్టి మంచి చూడడం జరుగుతుంది, చెడు చూడడం. కంటి ద్వారా రెండు రకాలు చూస్తాం, మంచి చెడు, పాపపుణ్యాలు చూడడం జరుగుతుంది. కన్ను పాపం చూస్తుంది కుదృష్టితో, మంచి దృష్టి కాదు, చెడు దృష్టి ఉంటుంది కొందరికి. అప్పుడు దేవతలు ఓడిపోయినారు, అసురుడు గెలిచినారు. కంటి ద్వారా కూడా మళ్ళీ దేవతలు మళ్ళీ ప్రయత్నం చేసినారు. శ్రోత్రం ఊచు చెవిని సంప్రదించినారు, చెవిని అడిగినారు, మా కోసం ఉద్గానం చేస్తావా, ఈ శుభకర్మల్లో ఉద్గీతం చేస్తావని. తథేతి అలాగే అంది చెవి, కర్ణేంద్రియం, శ్రోత్రేంద్రియం. తేభ్య శ్రోత్రం అగాయత్ దేవతల కొరకు శ్రోత్రం చెవి ఉద్గానం చేయడం జరిగింది, అంటే వినడం జరిగింది. యా శ్రోత్రే భోగ శ్రోత్రంగా అయితే భోగం ఉందో
తం దేవేభ్య ఆ దేవేభ్య అంటే ఇక్కడ ఇంద్రియాల కొరకు, కానీ ముఖ్య ఫలితం నాకే ఉండాలనుకుంది చెవి కూడా. ఆగాయదు యత్ కళ్యాణం శృణోతి, కళ్యాణం మంచిని వినడం జరిగింది. తదాత్మని అది ఆత్మ కొరకు. కానీ తే విధు దాని యొక్క బలహీనతను అర్థం చేసుకున్నారు. తే అసురులు విధువు తెలుసుకున్నారు. అనేన వైనః ఉద్గాత్ర, ఈ చెవి అనే ఉద్గాత ద్వారా అత్యేషంతి, దేవతను ఓడించాలని అనుకున్నారు. తమ ఎదురుతే అప్పుడు చెవిని కూడా తొందర పెట్టడం జరిగింది, లేదా ప్రభావం చూపడం జరిగింది. పాపమన అవిధ్యం, పాపం వైపు పాపాన్ని అంటగట్టడం జరిగింది, పాపంతో యుక్తం చేయడం జరిగింది. యా స పాపమ ఇదేవ ఇదం అప్రతిరూపం, చెవి ద్వారా కూడా చెడు వినడం జరిగింది. అప్రతిరూపం శృణోతి, చెడు వినడం జరిగింది చెవి. స ఏవ స పాపమ, దాని యొక్క పాపం అదే, చెవి చేసే పాపం. అప్రతిరూపం, చెడుగా వినడం. దేవతలు ఓడిపోయినారు, దేవతలకు సఫలత లభించలేదు. అసులు గెలిచినారు, అసులు ముందు ఉండిపోయినారు. అప్పుడు ఆ దేవతలు మనసును సంప్రదించినారు, మనసును అడిగినారు. అతః మన ఊచుహు త్వం నా ఉద్గాయ ఇది, ఓ మనస్సా మా కోసం ఉద్గానం చేస్తావని అడగడం జరిగింది. తథేతి, మనస్సు సరే అంది. తేభ్యో మనః అగాయత్, తేభ్య దేవతల కొరకు మనస్సు అగాయత్ ఉద్గానం చేయడం జరిగింది. యా మనస్సే భోగ, ఏదైతే మనసులో భోగం ఉందో అంటే ఫలితం ఉందో, తమ్ దాన్ని దేవేభ్య ఇంద్రియాల కొరకు ఆగాయత్ కళ్యాణం సంకల్పయతి, మనసు సంకల్పం వికల్పం చేస్తుంది. సంకల్పం చేయడం జరిగింది, కళ్యాణం మంచి సంకల్పం చేయడం జరిగింది మనస్సు. తనమే మనః శివ సంకల్పం వస్తూ అంటాం క్షేణకాల మంత్రాల్లో. మనసు ద్వారా అటువంటి మనసులో శివ సంకల్పాలు ఉండాలి. కానీ మనసు యొక్క బలహీనత అర్థం చేసుకున్నారు అసురులు. దాని ద్వారా మనసు ద్వారా కూడా దేవతను ఓడించాలనుకున్నారు. తే విదుహు, తే అంటే ఇక్కడ తే అసురులు తెలుసుకున్నారు, విదుహు తెలుసుకున్నారు. అనేన దీని ద్వారా, వై నిశ్చయంగా, నహ మేము ఉద్గాత్ర ఈ మనసుని ఉద్గాత ద్వారా అత్యేష్యంతి ముందుకెళ్తామనుకున్నారు, దేవతను ఓడిస్తామనుకున్నారు. తమ అభివృద్ధి మనసును తొందర పెట్టడం జరిగింది, మనసుపై ప్రభావం చూపడం జరిగింది. పాపమన అవిధ్యం, పాపంతో అంటగట్టడం జరిగింది. స యహ స పాపమ, అదే పాపం. ఇదేవ ఇదం అప్రతిరూపం సంకల్పతి, అప్రతిరూపం విరుద్ధంగా సంకల్పం చేయడం జరిగింది. మనసు సరిగా సహకరించడం లేదు దేవతలకు, అన్ని దుష్ట సంకల్పాలు చేయండి, అశుభ సంకల్పాలు చేయడం జరిగింది. దేవతలు ఓడిపోయినారు. అప్పుడు దేవతలు చివరికి ప్రాణాన్ని సంప్రదించడం జరిగింది. అతః ఇమం ఆసన్యం, ఈ శ్వాస ఏతుందో ప్రాణం ఏతుందో ప్రాణాన్ని సంప్రదించడం జరిగింది. ప్రాణం శ్వాస ప్రశ్వాసను ఊచు అడగడం జరిగింది. త్వం నా ఉద్గాయ అయితే, మా కోసం ఉద్గానం చేస్తావా ప్రాణమా అని ప్రాణం అడగడం జరిగింది. తథా అయితే ప్రాణం అంది, అలాగే తథాస్తు అని చెప్పడం జరిగింది. తేభ్య ఏష ప్రాణ ఉదగాయత్, దేవతల కొరకు ప్రాణం ఉద్గానం చేయడం జరిగింది. రాక్షసు ప్రయత్నం చేయడం జరిగింది. తెవిదు అంటే ప్రాణాన్ని కూడా ఏమైనా బలహీనత ఉన్నాయనుకోండి, ప్రలోభాలు పెట్టి లంచం ఇచ్చి ప్రాణాన్ని కూడా లోపరుచుకొని ఆ ప్రాణం ద్వారా కూడా దేవతలను ఓడించాలనుకున్నారు ఈ అసురులు. ఏష ప్రాణ ఉదగాయత, దేవత కోసం ప్రాణం ఉద్గానం చేస్తుంది. తేవిదు అసురులు తెలుసుకున్నారు. అనేనవై, ఈ ప్రాణం ద్వారా, నహ మేము మా కొరకు ఉద్గాత్ర ఈ ప్రాణమును ఉద్గాత ద్వారా అత్యేషంతి పరాజితం చేయాలి, దేవతలను ఓడించాలి, మేము ముందుకు వెళ్ళిపోవాలనుకున్నారు, అనుకుని ప్రయత్నం చేసినారు. అభివృద్ధి ప్రాణాన్ని కూడా ప్రభావం చూపించాలనుకున్నారు, దాడి చేయాలి, ఆక్రమణ చేయాలనుకున్నారు. పాపం అంటగట్టాలనుకున్నారు, పాపం జోడించాలనుకున్నారు. పాపమన అవిధ్యం చేసినారు, అవిధ్యం ప్రయత్నం చేసినారు అసురులు. సా వారు, ఆ ప్రాణం ఎలా ఉందంటే యథా ఏ విధంగా అయితే అశ్మానం, ఈ దేవతలందరూ వారి యొక్క ప్రయత్నం అంతా కూడా అశ్మానం ఒక పెద్ద బండరాయికి ఢీకొన్నటువంటి ఒక మట్టిగడ్డ, లోష్టం మట్టి ముద్ద, మట్టిగడ్డ రిత్వ అంటే దగ్గరికి వెళ్ళి
పెద్ద బండరాయికి ఢీకున్నటువంటి మట్టిగడ్డ లాగా. విధ్వంసేత, నష్టమైనారు, ముక్కలు ముక్కలైపోయినారు దేవతలు. ప్రాణాన్ని కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ ప్రాణం ఎటువంటిది? పెద్ద బండరాయి లాంటిది. కొండపైన ఉన్న బండరాయికి మనం చిన్న మట్టి ముద్దతో కొడితే ఎలా ఉంటుంది? బండరాయికి ఏమి కాదు. ఆ మట్టి ముద్ద, ఆ మట్టిగడ్డ ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ విధంగా ముక్కలు ముక్కలు కావడం జరిగింది. విధ్వంసేత, లోష్ట అంటే మట్టిగడ్డ లాగా నష్టము. విధ్వంసం అయిపోయినారు, ముక్కలు అయిపోయినారు అసురులు. మహా ఏవ, ఈ రకంగా విధ్వంసమాన, ఆ నష్టభ్రష్టమైనటువంటి ముక్కలు ముక్కలైనటువంటి అవుతూ, విశ్వంచ అంటే అన్ని వైపులా, వినేషు నష్టం అయిపోయినారు. అన్ని వైపులా అంటే ముక్కలు ముక్కపోయి అన్ని వైపులా చిల్లాచేరం కావడం జరిగింది రాక్షసులు, అసురులు. తథ దాని తర్వాత దేవాహ అభవన్, అప్పుడు దేవతలు సత్తా అంటే అధికారాన్ని, అంటే గెలవడం జరిగింది. పరాభూతం చేయదు, అసురులను ఓడించడం జరిగింది ప్రాణం ద్వారా. అసురులు పరాభూతం కావడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఈ దుష్ప్రవృత్తి ఏది ఉంటుందో, ఈ పాప భావాలు, దురాచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాణం ద్వారా, అంటే ప్రాణంను ఎవరు గొడవ పెట్టలేరు. శ్వాస ప్రశ్వాసలను మంచి శ్వాస అది ఏమి ఉండదు. గాలి తీసుకోవడం వదిలిపెట్టడం అయితే ఉందో అది మంచి చెడు ఏమి ఉండదు. కాబట్టి ప్రాణాన్ని, అంటే ప్రాణాయామం ద్వారా ఇటువంటి భావాలను, అసుర భావాలను, ఆసురీ భావాలను, విచారాలను, సంకల్పాలను, దుష్ప్రవృత్తులను మనం ఓడించవచ్చు అనే ఒక ఉపాయం చెప్పడం జరిగింది ఇందులో. అసురాహ భవతి ఈ ఆత్మ ద్వారా అసురులు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఆత్మ తన స్వరూపంని, అంటే ఆత్మ ద్వారా, తన స్వరూపం ద్వారా దీని యొక్క దేశిస్తూ, భ్రాతృవ్య అంటే శత్రు ద్వారా, అంటే శత్రువులను మనం ఓడించవచ్చు అని అర్థం. దురాలోచనలను, పాపాలను మనం ఏం చేయాలి? ద్వేషించాలి నిజానికి. ఓం మన్యురసి మన్యుమయదేహి, ఏ పరమిత పరమాత్మ, నీవు దుష్టలేందును, దుష్ట కార్యనందును క్రోధకారివి. ఆ విధంగా ఉండాలి. దుర్విచారాలను, పాపాలను మనం ద్వేషించాలి, కానీ మంచిని కాదు. ద్విషన్ భ్రాతృవ్య అంటే శత్రువులను, పరాభవతి శత్రువులు ఓడిపోతారు, శత్రువును ఓడించవచ్చు ఈ విధంగా. ఏవం వేద, ఈ రకంగా తెలుసుకున్న వారు అప్పుడు గెలుస్తారు. ప్రయాణం చేసేటప్పుడు ఎగుడు దిగులను అర్థం చేసుకోవాలి. ప్రయాణంలో, మార్గంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, విఘ్నాలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఆ విధంగా యోగాభ్యాసంలో విఘ్నాలు ఇవి ఇంద్రియాల ద్వారా మనం చేసేది. ఓడిపోయే అవకాశం ఉంది. ఇంద్రియాల ద్వారా ఓడిపోతాం, కానీ ప్రాణం ద్వారా ఓడిపోము. అందుకే ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని, అందుకే శ్వాసను గమనించాలంటారు. శ్వాసను చూడండి, శ్వాసపై ధ్యాస ఉంచండి. యోగాభ్యాసంలో శ్వాసపై ధ్యాస అనేది పనికొస్తుంది, కానీ శ్వాసపై ధ్యాసే ధ్యానం కాదు. శ్వాసపై ధ్యాస ఉంచడం వలన ఈ రకరకాల ఇంద్రియాల్లో కొట్టుకుపోలేము. ఈ వాక్కు కానీ, ముక్కు కానీ, చెవి కానీ, కన్ను కానీ, మనసు కానీ, వీటి ద్వారా కొట్టుకుపోలేము. లేకపోతే మనసులో రకరకాల భావాలు వస్తుంటాయి. చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఈ మాట ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, మనసు ద్వారా, ఇతర ఇంద్రియాల ద్వారా మనం ఓడిపోతాం. ఇంద్రియాలను కాదు పట్టుకోవాల్సింది, ఇంద్రియాలకు ఆధారమైనటువంటి మనసును పట్టుకోవాలి. మనసు కూడా ఒకసారి వినదు, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎంత ప్రయత్నం చేసిన మనసులో, మనం ధ్యాన స్థితిలో కూర్చుందాం అనుకుంటే, ఈశ్వరోపాసన చేద్దాం అనుకుంటే మనసు కూడా సహకరించదు. అప్పుడు ప్రాణాయామం చేసి ప్రాణంతో, ఆ ప్రాణం అనే పగ్గంతో, కళ్యంతో అన్నిటిని బంధించే ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. ఊచు, ఆ దేవతలు వారిలో వారు అనుకున్నారు, తెలుసుకోవాలనుకున్నారు. క్వాను సో అభూత్ యో, క్వా అంటే ఎక్కడ,
ఎక్కడ మాకు విజయాన్ని కలిగించినటువంటి ఆ ప్రాణం ఎక్కడుంది ఆ ప్రాణం? క్వా ను సహ అభూత్, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండిపోయింది, కనిపించడం లేదు ప్రాణం అని. ఏతే యహ నహ ఏతే మా కోసం, ఇత్తం ఈ ప్రకారంగా, అసక్త అంటే మా కోసం ఉండి మాకు వెన్నంటి ఉండి ఇంత మద్దతు ఇచ్చినటువంటి రక్షించినటువంటి ఆ ప్రాణం ఎక్కడ అని వారిలో వారు ఒకరినొకరు అడుక్కోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. అయం మా యొక్క ఈ ఆసరా ఏది ఆధారం ఉంది అది ఆసే, అది ఎక్కడుంది? ఆసే ముఖంలో ఉంది. అంతః లోపల, నోటి లోపల లోపల ఉందని తెలుసుకున్నారు. ఇది అని వారికి సమాధానం దొరికింది. సహా అయాస్య, అయాస్ అంటే నోటిలో నివసించేదని అర్థం. నోరు ఎందుకు అన్నారంటే నోటి ద్వారా కూడా మనం శ్వాస తీసుకుంటాం, ముక్కు ద్వారా కూడా తీసుకుంటాం. మొత్తం ఈ ముఖం అంతా కలిపి ముఖం అంటారు. నిజానికి ముక్కు, నోరు, కళ్ళు ఎంత కలిపి మనం ముఖం అంటాం. లోపలే ఉంది. ఆ ప్రాణం ఎక్కడో కాదు, ఆ ప్రాణం ఇక్కడే ఉంది, మన లోపల ఉంది. ఆస్యే అంతః, ముఖం లోపల. ఇది అని సమాధానం దొరికింది. ఆ అయాస్య ముఖంలో ఉన్నటువంటి, ముఖంలో నివసించినటువంటి దాన్ని అయాస్య అన్నారు. అంటే అయం అస్య, అది ఆంగిరస, అంగముల యొక్క రసం. అది అన్ని అంగాల యొక్క రసమే ప్రాణం. అంగానాం హి రస, అంగముల యొక్క హి ఎందుకంటే అంటే ఆంగిరసం ఎందుకంటారంటే అంగముల యొక్క రసం. అంగానాం హి రస, హి అంటే ఎందుకంటే, ఆంగిరసం ఎందుకంటారంటే అంగాముల యొక్క రసం అని చెప్పేసి ఇక్కడ నిర్వచించడం జరిగింది. ఆంగిరసం అంటే ఎందుకంటారు? అంగానాం హి రస, అంగాల యొక్క రసం కాబట్టి ఆంగిరసం అన్నారు. దేన్ని? ప్రాణాన్ని. ఎందుకన్నారంటే అది అంగాల యొక్క, అన్ని అంగాల యొక్క రసం. ప్రాణం కనుక లేకపోతే వాణి పనిచేయదు, ముక్కు పనిచేయదు, చెవి పనిచేయదు, కన్ను పనిచేయదు, మనసు పనిచేయదు, ఏది పనిచేయదు. నిజానికి శ్వాస లేకపోతే, శ్వాస కనుక పోతే అన్ని కూడా ఆగిపోతాయి. అందుకే అది రసం. అన్నిటికీ సారం, అన్నిటికీ రసం, అన్నిటికీ బలం కూడా ప్రాణమే. ప్రాణం బలంగా ఉండాలి. సా వా ఏషా దేవత దూర్నామ, దూహ్ నామ. సా అదే ఆ ప్రాణం అనే పేరుతో ఉన్నటువంటి ఏది ఉందో అదే. సావా ఏష, ఆ ఏతే, సా అది, ఏష ఇది ఏది ఉందో దేవత, ఆ దేవత. దాని పేరు దూహు అన్నారు. దాని పేరు దూహు, దాని పేరు దూహు. ఎందుకు దూహు అన్నారు ప్రాణాన్ని? దానికి మృత్యును భయపెడుతుంది, మృత్యు దూరంగా ఉంచుతుందని చెప్పడానికి. దూహు, ప్రాణం యొక్క పేరు దూహు. దీర్ఘం దూహు. దూర్నామ, దూరంగా ఉంచుతుంది, మరణాన్ని దూరంగా వస్తుంది. ఎవరైతే ప్రాణాయామం సరిగ్గా చేస్తారో, శ్వాస ప్రశ్వాసం సరిగా వాడుకుంటారో వారికి మంచి ఆయుష్ ఉంటుంది. మరణం భయపడుతుంది ప్రాణానికి. దూరం అస్యా మృత్యు, ఈ ప్రాణం ఏతుందో అది మృత్యును దూరం చేస్తుంది. మృత్యు దూరం వై అస్మాత్ మృత్యు భవతి యా ఏవం వేద. ఎవరైతే ఈ రకంగా అర్థం చేసుకుంటారో, ఈ రకంగా అర్థం చేసుకొని ఆచరిస్తారో ప్రాణాయామం ద్వారా మనం మరణాన్ని జయించవచ్చు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న వారు, ఆచరించిన వారు మరణానికి దూరంగా ఉంటారు, మృత్యుంజరవుతారు. మరణమే భయపడి పారిపోతుంది. సా వా ఏషా దేవత దూహ్ నామ దూర్నామ దూరం హి అస్య మృత్యుర్ దూరం హావా అస్మాత్. అంటే ఏవైతే ఇటువంటి తెలుసుకున్న వారు జ్ఞానులు ఉంటారో, ప్రాణాయామం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నారు, అస్మాన్ వారి నుండి, అస్మాత్ అంటే దీని నుండి, ఎవరి నుండి? ఇతని నుండి. ఇతని అంటే ఈ రకంగా ప్రాణాయామం చేసి సాధన చేసి సాధకుడు లేదా యోగి, వీరి నుండి మృత్యుర్భవతి, మృత్యు దూరంగా ఉంటుంది. యా ఏవం వేద, ఏ రకంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రాణాయామాన్ని, ప్రాణదేవతను, మృత్యుదేవతను ఓడించాలంటే ప్రాణదేవతను పట్టుకోవాలి. ఈ విధంగా
ప్రాణదేవత ప్రాణ ప్రాణదేవత ఇంద్రియాల యొక్క పాపాలను, ఇంద్రియాలు చేసే తప్పులను, ఇంద్రియాలు చేసే ప్రతిరూపం అన్నారు. ప్రతిరూపం అంటే అశుభాలను, దోషాలను ప్రాణాయామం శుద్ధి చేస్తుంది. అంటే ప్రాణాయామం ద్వారా మనకు తెలుస్తుంది మనం అబద్ధాలు ఆడుతున్నామా, తప్పుడుగా మాట్లాడుతున్నామా, ఎటువంటి వాసన తీసుకుంటున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనేది ప్రాణాయామం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఏకాంతంలో ఏకాగ్రత కొరకు కూర్చున్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలుస్తాయి. ప్రాణాయామం ద్వారా ఎవరైతే ప్రయత్నం చేస్తే వారికి తొందరగా అర్థమైపోతాయి. ఏకాగ్రత ఉంటుంది, మనస్సు చిత్తం ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైనప్పుడు అన్ని విషయాలు అర్థమైపోతాయి. కాబట్టి ఇంద్రియాలు చేసే పాపాలు అర్థం చేసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసి ఉండాలి, మనం అంటున్నాం, వింటున్నాం అని చేస్తున్నాం, కానీ మనకు తెలియడం లేదు. తెలుసుకోవాలంటే ప్రాణం మన సాధనం, ప్రాణమే మన ఆయుధం, ప్రాణమే పాపాలను దూరం చేసి ముఖ్యమైనటువంటి మన స్నేహితుడు, మిత్రుడు, మన బంధువు ప్రాణం. ఇక్కడ మనకు మన ఆశ్రయం ప్రాణమే. అందుకే ఇక్కడ ప్రాణాన్ని ఎక్కువగా వర్ణించడం జరిగింది. మరణాన్ని దూరంగా ఉంచేది కాబట్టి దూహు అన్నారు. ప్రాణం పేరు దూహు. దూరునామా యస్య మృత్యు దూరం, మృత్యు దూరం ఉంటుంది, భయపడుతుంది, మృత్యు భయపడుతూ పారిపోతుంది. ఈ రకంగా ఇంద్రియాల యొక్క పాపాలను దూరం చేయడానికి ప్రాణాన్ని పట్టుకోవాలి. కాబట్టి పాపం పారిపోతుంది, భయపడి దాక్కుంటుంది. ఇంకా ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ఈ 3వ బ్రాహ్మణంలో ఈ ప్రాణం ఎలా చేస్తుంది, ఎలా అదుపులో ఉంచుతుంది అనే విషయం ఉంటుంది. ఇతర ఇంద్రియాలను, మనసును ఎలా అదుపులో ఉంచుతున్న విషయం, ఇక్కడ ఈ విషయాన్ని ఆపేద్దాం. రేపు దీన్ని పూర్తి చేసుకుందాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటారో, ప్రాణం యొక్క బలాన్ని, ప్రాణం యొక్క ఆ మహిమను అర్థం చేసుకుని సరైన ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల యొక్క ఆ బలహీనతలను అర్థం చేసుకొని సరైన సాధన చేస్తారో వారు తప్పకుండా మంచి మార్గంలో ఉంటారు, ధర్మ మార్గంలో ఉంటారు, ధార్మికులు అవుతారు, సజ్జనులు అవుతారు, దేవతలు అవుతారు, గెలుస్తారు. చివరికి దేవతలే గెలుస్తారు చివరికి. అలా అసలైనటువంటి మార్గం ఉన్నప్పుడు, సరైన సాధన దొరికినప్పుడు మనం తప్పకుండా గెలుస్తాము. అందుకే ఎవరైతే కొందరు బలహీనలు ఉంటారో వారి ద్వారా మనం ఓడిపోతాం, గెలవలేము. అవినీతి పరులైనటువంటి అధికారులు ఉన్నప్పుడు మన ఇంట్లో కానీ బయట కానీ బలహీనత ఉన్నటువంటి వారు ఉంటే వారి ద్వారా మనం ఓడిపోతాం. బలహీనతను చూసి శత్రులు వారిని వాడుకుంటారు. అది గమనించాలి. మన ఇంట్లో ఉన్నవారు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ, మన సేవకులకు కానీ, కొందరు సేవకుల ద్వారా మనం ఓడించే ప్రయత్నం చేస్తారు. మన జీతాల ద్వారా, సేవకుల ద్వారా, మన పిల్లల ద్వారా, మన బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా. అంటే మన బంధువులకు, మన పిల్లలకు, మన సేవకులకు అటువంటి బలహీనత లేకుండా చూసే బాధ్యత మనదే. అటువంటి వారు ఉంటే దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి. దానికి మన బలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, వివేకం ఉండాలి, పెంచుకునే ప్రయత్నం చేయాలి. నేనే గొప్ప కాదు, ఆ ఫలితం నాకే కావాలనుకోకూడదు. మంచి ఫలితం అంతా నాకే కావాలి, నాకే ఉండాలి. నేనే శ్రేష్టము, నేనే జ్యేష్టము అనడం కాదు. నిజానికి అసలు శ్రేష్టము, జ్యేష్టం పరమిత పరమాత్మ. ఈ పేరంతా వారికి ఉండాలి. పరమాత్మ యొక్క కరుణ కటాక్షములతో, అనుగ్రహంతోనే మనం శ్వాస తీసుకుంటున్నాం, జీవించున్నాం. అంటే గెలుస్తున్నాం, రకరకాల వ్యవస్థలు చేస్తున్నాం అంటే పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహమే. పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే, ఆ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము. ఒక శ్వాస కూడా తీసుకోలేము, ఒక క్షణం కూడా ఇందులో ఉండలేము. అది గమనించడం లేదు. చివరికి పరమిత పరమాత్మ మనకు ఆధారం, సర్వాధారం, మన ఆశ్రయం, మన తోడు, నీడ పరమిత పరమాత్మయే. ఓం శం శుభం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, అధ్యాపకులకు, అందరికి కూడా, మాతాపితలకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, బంధులారా, సాధకులారా, ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి, సాధన చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి, ఆనందించండి. మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు.
అభినందనలు. పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం బుధం. 3 సార్లు ఓంకారం చేద్దాం. ఈ భావనతో మేము గెలవాలి, దేవతలు గెలవాలి, మంచిగా గెలవాలి, ధర్మం రక్షింపబడాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఓ శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం